వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077220. అండి ఇవాళ మరిమాం తల్లి పండుగ సందర్భంగా టెంపుల్ రావడం జరిగింది. ఇందాక గాయత్రి గారు చెప్పారు, రవికుమార్ గారు కూడా ఈ టెంపుల్లో ఒక కీలక పాత్ర వహించడం చాలా సంతోషంగా రావడం, ఈ వార్డు సభ్యులు కూడా ఈ పండుగ బాగా జరుపుకోవడంతో వచ్చినది నాకు సంతోషం. మన మరిమాం ఉత్సవానికి కమిటీ వాళ్ళ ఆహ్వానం మేరకు దేవాలయానికి రావడం జరిగింది. ఈ ఉత్సవానికి మనందరి భరత్ గారు, తర్వాత బాబ్జీ గారు, మరియు మన ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ సుధాకర్ గారు కూడా రావడం జరిగింది. యాక్చువల్లీ అయితే మన 3 రోజులు జరుగుతుంది. 2 నెల జరిగింది. ఇవాళ రేపు అసలు ఉత్సవం. ఈ దేవాలయం కన్స్ట్రక్షన్ వరకు చూసుకున్నప్పుడు మన వానపల్లి రవికుమార్ గారి కృషి వల్ల గుడి వరకు బాగా డెవలప్మెంట్ మటుకు బాగా జరిగింది. సో ఈ సందర్భంగా ఇవన్నీ కూడా ఆ కమిటీ వారి ఆహ్వానం మేరకు వచ్చినందుకు మీ అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు. స్వగృహం కనకల వీధి మా గ్రామానికి గ్రామదేవత మేడమాంబ అమ్మవారి ఉత్సవం సందర్భంగా ఈరోజు మేము మన విశాఖ ఎంపీ భారతి గారిని, గండి బాబ్జీ గారిని, చేతమరాజు సుధాకర్ గారిని చెప్పడం జరిగింది. మా ఆహ్వానం మేరకు వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత పండుగ మా అమ్మవారి విశేష ఇది చెప్పుకోవడం జరిగింది. మాకున్న చిన్న చిన్న గ్రామ సమస్యలు కూడా చెప్పుకోవడం జరిగింది. వాటికి మాకు భారతి గారు కూడా బాగా స్పందించి అవి చేసి పెడతామని కూడా చెప్పారు. కాబట్టి ఈ పండుగ ఉత్సవం కూడా కొంచెం గ్రాండ్గా చేయాలని మేము అనుకుంటున్నాం. మా కమిటీ సభ్యులు కూడా అందరం కలిపి మా ఆలయం డెవలప్మెంట్ అంటే ఫస్ట్ చిన్నది ఉండేది, దాన్ని డెవలప్ చేయడానికి అన్ని విధాలా మాకు రవికుమార్ గారు మా అన్నయ్య ఉండేవారు. ఆయన అన్ని మాకు అనుకుండి అన్ని చేశారు. ఒక బ్యాడ్ అది ఇదైంది. ఆయన మాట్లాడుతూ కూడా రవికుమార్ గారిని తెలుస్తున్నాం. ప్రతి ఏడాది ఆలయానికి చేయాల్సిన కూడా మాకు ఆలయాలన్నీ విధాలా మాకు సహకరిస్తుంటారు. ఈరోజు నిన్న తొలేలు పండుగ స్టార్ట్ అయింది. ఈరోజు పండుగ కార్యక్రమం సందర్భంగా డ్యాన్స్ అలాంటి కార్యక్రమాలన్నీ చేసిన పెట్టాం. రేపు అమ్మవారిది విశేషమైన అనుపు కార్యక్రమం ఉంది. దాంట్లో కాళీమాత డ్యాన్స్లన్నీ ఇవన్నీ గెరడి అని ఇలాంటివన్నీ ఉన్నాయి. తర్వాత రేపు ఈరోజు కార్యక్రమం కూడా వంశీ గారు ఎమ్మెల్యే గారు వస్తారు. రేపు కూడా ఏమీ లేదు, మీకు ఆన్లైన్ చేసేసినాము, మీరే మాకు చెప్పాలి అమౌంట్ పడిందని. మేము చేసేసిన మీరు పోలీస్ స్టేషన్ పోయినా కూడా మీరు అక్కడ ఏం లేదు, వాళ్ళు ఏం చేయలేరు. మేము బ్యాంకు మాది గవర్నమెంట్ అయ్యింది, మీరు ఏం చేయలేరు అని వాళ్ళు చెప్తున్నారు. సరే ఈ నెల ఆఖరిలో వచ్చింది కానీ అమౌంట్ ఏం పడలేదు. ఆడ అమౌంట్ పడలేదని ఇంక అందుకని పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ కంపల్సరీ ఇవ్వాలని వచ్చినా సరే ఇది చాలా రేంజ్ నుంచి చెప్తూనే ఉన్నాం. వాళ్ళు పట్టించుకోవడం లేదు. మళ్ళీ అది ఎట్లా చేస్తారో మీరు ఏదో ఒకటి చేసి మాకు న్యాయం చేస్తారు అంతే.